స్టోరీని 2 సార్లు చూడడం అవసరమా? బాహుబలి తర్వాతే కథలు పార్టులుగా మారాయా? ఫిలిం మేకర్స్ కేజీఎఫ్, పుష్ప స్టైల్ ఫాలో అవుతున్నారా? ప్రతి సినిమా పార్ట్ 2 పక్కాగా ప్లాన్ అవుతుందా? అసలు స్క్రీన్ ప్లే డిమాండ్ చేస్తే పార్ట్ 2 తీస్తున్నారా, లేక కలెక్షన్ల కోసం సరికొత్త స్ట్రాటజీ ప్లే చేస్తున్నారా? పార్ట్ 2 కోసం స్టోరీని ఎంగేజ్ చేయలేక మొదటికే మోసం కూడా తెచ్చుకుంటున్నారా? తెలుగులో ఈ పార్ట్ 2 ట్రెండ్ బాహుబలి కన్నా ముందే ఆర్యతో మొదలయ్యింది. కానీ ఆర్య 2 స్టోరీస్ సపరేట్. అజయ్, ఆర్య, గీత క్యారెక్టర్స్ మాత్రమే కంటిన్యూ చేసి స్టోరీ మొత్తం మార్చేశాడు సుకుమార్. కానీ సేమ్ స్టోరీ 2 పార్ట్స్ కల్చర్ మాత్రం బాహుబలితో మొదలయ్యింది. బిగినింగ్ కథ అనుకున్నప్పుడు ఒక్క సినిమాని చెయ్యాలనుకున్నారు. కానీ వన్స్ సెట్స్ మీదకెళ్లాక సీన్ మారిపోయిందట. బడ్జెట్, స్టోరీ నరేషన్, లెంగ్త్ ని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2గా విడగొట్టారు. బాహుబలి ది బిగినింగ్ 2015లో వచ్చి ఇండియన్ సినీ స్ట్రాటజీనే మలుపు తిప్పింది. కథలో మిస్టరీ, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నదే ఇండియన్ సినీ ప్రేక్షకుల్ని 2 ఏళ్ల పాటు వేచి చూసేలా చేసింది. అది స్క్రీన్ ప్లే డిమాండ్, స్టోరీకి అవసరం. ప్యూర్లీ స్క్రిప్ట్. పార్ట్ 2 వచ్చి గ్రాండ్ సక్సెస్ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం బాహుబలి మాదిరే చేస్తే కలెక్షన్స్ వస్తాయనే క్యాలిక్యులేషన్స్ లో పడిపోయాయి. కేజీఎఫ్ చాప్టర్ 1 ఓ సింపుల్ గ్యాంగ్స్టర్ స్టోరీ. కానీ నెరేటివ్ స్టైల్, ఎమోషనల్ కంటెంట్ తో ఫ్లాష్ బ్యాక్ బేస్ కథను స్టైలిష్ గా చూపించారు. చాప్టర్ 2 కోసం జనాలు రెడీ అయ్యారు. ఎందుకంటే పర్సనల్ ఎమోషన్ తో కనెక్ట్ చేశారు. ఎక్కడా బోర్ కొట్టకుండా కన్వే చేసి సూపర్ హిట్ కొట్టారు. అలాగే పుష్ప ఫస్ట్ పార్ట్ లో ఆత్మాభిమానం కన్నా ఏది ఎక్కువ కాదు, తగ్గేదేలే యాటిట్యూడ్ తో ఒక కూలీ తలుచుకుంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనే ఫ్లాట్ పాయింట్ తో హూక్ చేసి పార్ట్ 2కి టాస్క్ ఇచ్చి అట్రాక్ట్ చేశారు. ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేసే డ్రైవ్ ని లార్జ్ స్కేల్లో చూపించి బ్లాక్ బస్టర్ కొట్టారు. అదే బాటలో కింగ్డమ్, వీరమల్లు నడిస్తే వర్కౌట్ అవుతుందా? పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఫస్ట్ జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్ లో ఓ సింగిల్ పీరియాడిక యాక్షన్ డ్రామాగా స్టార్ట్ అయ్యింది. కానీ షూటింగ్ డిలే, స్కేల్ పెరగడం వల్ల క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం, జ్యోతికృష్ణ డైరెక్టర్ గా ఎంటర్ అయి 2 భాగాలుగా విరగ్గొట్టడం జరిగింది. ఇక్కడే కథ కన్నా ఎక్కువగా హీరో ఇమేజ్ మీదే దృష్టి పెట్టారు. వీరమల్లు మొదటి భాగంలో పవన్ పాత్ర పరిచయం, గ్రాండ్ విజువల్స్ తో ఎంట్రీ ఇచ్చినా పోను డ్రాగ్ అయ్యింది. గ్రాఫిక్స్ కుదరలేదు, బోర్ కొట్టించారు అని కామన్ ఆడియన్సే కాదు, ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ అయినా సరిపోలేదా అనే క్వశ్చన్ రైజ్ అయ్యింది. హరిహర వీరమల్లు సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడానికే కింద మీద పడుతోంది. పార్ట్ 2లో అసలైన కథ, క్లైమాక్స్ ఉందంటున్నారు. కానీ ఆడియన్స్ మాత్రం అస్సలు ఆసక్తి చూపించడం లేదు. పార్ట్ 2 కోసం అసలైన కథని దాచి మొదటికే మోసం తెచ్చారని పవన్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఆ మధ్య ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సెకండ్ పార్ట్ ఉంటుందని అన్నారు. దాంతో అసలు సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేస్తుంది, సెకండ్ హాఫ్ లో నరేషన్ స్లో అవుతుంది. సినిమా పబ్లిక్ రివ్యూలో బాగుంది, కానీ సెకండ్ హాఫ్ డ్రాగ్ అయ్యింది అనుకుంటూ ఉంటే ఇంకా సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 2 కూడా ఉంది అనే హింట్ ఇస్తూ ఎండ్ కార్డ్ వేస్తే ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కింగ్డమ్ విషయంలో జరిగింది కూడా ఇదే. ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగా స్టోరీ కనెక్ట్ కాలేదనే టాక్ ఉంది. ఎందుకంటే పార్ట్ 2లో అసలు కథ ఉంది కాబట్టి. మరి పార్ట్ 2లోనైనా అసలు కథ ఉందా, లేక ఇదంతా బడ్జెట్, మార్కెట్ గిమ్మిక్సా అనే డౌట్ లేకపోలేదు. కింగ్డమ్ ఫస్ట్ పార్ట్ మీద పబ్లిక్ ఫీడ్బ్యాక్ క్లియర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన యాక్షన్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ ఎనర్జీ మిస్ కాలేదు. కానీ సెకండ్ హాఫ్ లో స్టోరీ స్లో నరేషన్ లో సాగుతుంది. ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ అవసరమా? కథుండి తీస్తున్నారా, లేక హైప్ మీద సెకండ్ షాట్ కొడుతున్నారా? పార్ట్ 1కి సరైన కంటెంట్ లేదు, కానీ పార్ట్ 2 అంటూ మరొకటి తీసుకొస్తున్నారు అనే విమర్శ లేకపోలేదు. సినిమా అంటే మంచి కథా కథనాలు ఉండాలి, స్టోరీ కనెక్ట్ కావాలి, ఎంగేజింగ్గా ఉండాలి. కానీ ఇప్పుడొస్తున్న సినిమాల్లో స్టోరీ కన్నా ముందు పార్ట్ 1, పార్ట్ 2 అంటూ మాట్లాడుతున్నారు. ఒక కథను మధ్యలో కట్ చేసి ఒక సినిమా బదులు 2 సినిమాలు తీయడం వలన సక్సెస్ వస్తోందా? దీంట్లో బలవుతోంది ఎవరు? ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భారీ పాన్ ఇండియా సినిమా దేవరా. మొదటి నుంచి ఈ సినిమా కథ కంటే ఎక్కువగా పార్ట్ 1, పార్ట్ 2గా వస్తుందన్న సంగతే తెలిసిందే. ఈ సినిమాలో కథను పూర్తిగా చెప్పకుండా పాత్రల్ని పరిచయం చేసే హంగామాతోనే డ్రాగ్ చేశారు. పార్ట్ 1 బలంగా హిట్ కొట్టాలంటే స్పీడ్, నరేషన్ అవసరం. కథలో భాగంగా కథనం సాగిపోవాలి. కానీ ట్రెండ్ ప్రకారం పార్ట్ 2లో కథను దాచడం పైన ఫోకస్ చేసి పార్ట్ 1ని టీవీ సీరియల్ ఎపిసోడ్ స్థాయికి దిగజార్చారు అనే విమర్శలు వినిపించాయి. బింబిసారా పార్ట్ 1గా ప్రేక్షకులను ఆకట్టుకున్న సోషో ఫ్యాంటసీ డ్రామా. కళ్యాణ్ రామ్ కి మాస్ హిట్ అందించిన సినిమా దాదాపు 28 కోట్ల లాభం తెచ్చిపెట్టింది. సీక్వెల్ కు మరింత హైప్ క్రియేట్ చేసింది. కానీ పార్ట్ 2 గురించి ఇంతవరకు అనౌన్స్మెంట్ రాలేదు. సీక్వెల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్నా జరిగిన ఆలస్యం వల్ల క్రేజ్ తగ్గిపోతోందని కామెంట్లు పెరిగిపోతున్నాయి.
ఇక్కడ పార్ట్ 1 బలంగా నిలిచినా పార్ట్ 2కు సరైన ప్రణాళిక, క్లియర్ ప్లాన్ లేకపోవడం ఒక మైనస్ పాయింట్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అమిగోస్ కళ్యాణ్ రామ్ ట్రిబుల్ రోల్ తో వచ్చిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సినిమా కథ పరంగా ఓకే, కానీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేక ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 ఉండబోతోంది. ఈ ముగ్గురు వెనక ఇంకొకడు ఉన్నాడట అనే టాక్ స్ప్రెడ్ చేశారు. కానీ పార్ట్ 1 కేవలం 6 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసిందే. దాంతో బ్రేక్ ఈవెన్ కూడా కాలేక బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టిందే. అసలు సినిమా పార్టులుగా రావడం బ్రాండ్ అవుతోందా లేక బర్డెన్ అవుతోందా? యానిమల్ చూసిన వాళ్ళందరికీ ఒకటే ఆలోచన, పార్ట్ 2 ఎందుకు సేమ్ స్టోరీతో తీస్తున్నారు, లేక కథను మారుస్తున్నారా? సీక్వెల్ వచ్చే వరకు కథ ఏంటని ఊహించుకుంటూ కూర్చోవాలా? పార్ట్ 2లో రణబీర్ చూపించే ఎమోషన్ నెక్స్ట్ ఏ లెవెల్లో ఉంటాయి, లేక వైలెన్స్ ఎక్కువగా ఉంటుందా? అసలు యానిమల్ పార్ట్ 2 ఎలా ఉంటుంది? పార్టులుగా సినిమాలు చేయడం హాలీవుడ్ స్టైల్. అక్కడ 1950s నుంచే సీక్వెల్స్ ట్రై చేశారు, కానీ అవి 1-2 కాదు, సీరియల్లా 15 నుంచి 20 పార్ట్స్ వరకు చేసుకుంటూ వెళ్లారు. 1970లో హిట్ అయిన గాడ్ ఫాదర్ మూవీకి 1-2 అంటూ సీక్వెల్స్ చేసి క్రేజ్ తీసుకొచ్చారు. ఇక బాలీవుడ్ లో 1943లో హంటర్ వాలీకి భేటీ, 1935లో వచ్చిన హంటర్ వాలి చిత్రానికి సీక్వెల్ గా వచ్చింది. దీన్ని ఫస్ట్ ఇండియన్ సీక్వెల్ సినిమాగా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ చాలా సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి. వాటిలో ఆషికి సిరీస్, ధూమ్ సిరీస్, హంగామా, గోల్మాల్, సింగం ఇలా సీక్వెల్ సిరీస్లు బాలీవుడ్ లో చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని వేర్వేరు కథలతో వస్తే మరికొన్ని సేమ్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని నిర్మించారు. ప్రస్తుతం సౌత్ డైరెక్టర్స్ చేస్తున్న సినిమాలు ఒకే కథను 2 పార్టులుగా విడగొట్టి 2 సినిమాల్లో చూపిస్తున్నారు. టాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన సినిమా యానిమల్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దీనికి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. పార్ట్ 1లో స్టోరీ ఒక మనిషి యానిమల్ గా మారే ఇంటెన్సిటీతో కూడుకున్న తండ్రి కొడుకుల కథ. ఇందులో ప్రేమలోని డిఫరెంట్ ఎమోషన్స్, వైలెన్స్ పీక్స్ లో చూపించడంతో సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. మరి పార్ట్ 2 యానిమల్ పార్క్ లో స్టోరీ ఏంటి? సేమ్ స్టోరీ కంటిన్యూ అవుతుందా లేక డిఫరెంట్ స్టోరీనా? ఈసారి రణబీర్ కపూర్ డ్యూయల్ రోల్లో కనిపిస్తాడా లేక సింగిల్ రోలా? ఇలా బోలెడన్ని ప్రశ్నలతో యానిమల్ పార్క్ కోసం వెయిట్ చేస్తున్నారు సినిమా ఫ్యాన్స్. సందీప్ రెడ్డి వంగ టీం ఆల్రెడీ యానిమల్ పార్క్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉంది. ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్లేది మాత్రం 2026లో అంటున్నారు. ఇంకా బాలీవుడ్ లో సీక్వెల్స్ గా వచ్చిన రాబోతున్న సినిమాల లిస్ట్ చాలానే ఉంది. అందులో కేసరి చాప్టర్ 2, రైట్ 2, సన్ ఆఫ్ సర్దార్ 2, ధడక్ 2 ఇలా ఈ సినిమాలు రిలీజ్ అయినా చెప్పుకునేంత గొప్పగా మాత్రం లేవు. ఆడియన్స్ కి ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయని కూడా తెలియకుండానే వెళ్లిపోయాయి. ప్రజెంట్ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. 2019లో వచ్చిన వార్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఇది సీక్వెల్. వార్ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ పోటాపోటీగా నటించి మంచి వసూలు రాబట్టారు. ప్రస్తుతం దాని సీక్వెల్ లో టైగర్ ష్రాఫ్ ప్లేస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి హృతిక్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రతి హీరో 1 మోర్ పార్ట్ ప్లీజ్ అంటున్నాడు, కానీ మొదటి దాంతోనే ఆ ప్రాజెక్టు ముగిసిపోతోంది. అసలు సమస్య ఎక్కడుంది? కథ చెప్పే ముందే కమర్షియల్ లెక్కలు మొదలవుతున్నాయా? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలో ఉంది. పార్ట్ 2 కోసమే పార్ట్ 1 బలైపోతోందా, లేక పార్ట్ 1 స్టోరీ ఎండ్ చేసి మరొక ట్విస్ట్ తో పార్ట్ 2కి లీడ్ ఇస్తే పార్ట్ 2తో కాసులు కొలగొట్టొచ్చా? హనుమాన్ 2024 సంక్రాంతికి విడుదలై పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా మారింది. 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 275 కోట్లు సాధించే బిగ్ సక్సెస్ సాధించింది. పార్ట్ 1లో కథ పూర్తిగా చెప్పి హనుమంతుడి ఎంట్రీతో సినిమా ఎండ్ వేశారు. చివర్లో జై హనుమాన్ అంటూ పార్ట్ 2 గురించి చెప్పి స్మార్ట్ గా సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఇక్కడ కథ పార్ట్ 1ని బలి చేయలేదు, బలంగా నిలబెట్టింది. అందుకే పార్ట్ 2 పై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకోగలిగింది హనుమాన్ మూవీ టీం. కార్తికేయ 2014లో రిలీజ్ అయ్యింది. లో బడ్జెట్ తో వచ్చి గ్రాండ్ సక్సెస్ కొట్టింది. ఒక డాక్టర్ ఒక చిన్న గ్రామంలోని దేవాలయంలో జరిగే అరాచకాల వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించే సస్పెన్స్ థ్రిల్లర్ కార్తికేయ 1. ఈ సినిమాలో కథ పూర్తిగా స్పష్టంగా చెప్పారు. దాంతో సినిమా ఒక రేంజ్ లో సూపర్ సక్సెస్ సాధించింది. దీనికి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 2022లో రిలీజ్ అయ్యింది. ఈసారి కథ వేరే, కానీ మెయిన్ క్యారెక్టర్ సేమ్. కథ పరంగా చూస్తే ఇందులో శ్రీకృష్ణుడు, ద్వారక, ప్రళయం ఇలాంటి రహస్యాల్ని ఛేదించేలా జర్నీ స్టార్ట్ చేశారు. పురాణాలతో కూడిన ఆకట్టుకునే కథ, భారీ విజువల్స్, బ్యూటిఫుల్ గ్రాఫిక్స్, పాన్ ఇండియా హైప్ తో వచ్చిన కార్తికేయ 2 సాలిడ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దర్శకుడు కథను డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ లో స్ట్రాంగ్ గా రాసుకున్నాడు. అంతేకాని పార్ట్ 1 చేసేటప్పుడు కథను బ్రేక్ చేసి సీక్వెల్ ను ప్లాన్ చేయలేదు. స్టోరీని మార్చి స్క్రీన్ ప్లేను లార్జ్ స్కేల్ లో ప్రజెంట్ చేసి సూపర్ సక్సెస్ సాధించారు. రావణాసుర మాస్ మహారాజా రవితేజకి డిఫరెంట్ స్క్రిప్ట్, విలన్ షేడ్ లో హీరో క్యారెక్టర్,
కిక్ ఎఫెక్ట్, మిస్టరీ ఎలిమెంట్స్ తో కూడిన కథ రావడం, బ్లాక్ మ్యాజిక్, హై టెన్షన్ డ్రామా చూపించిన కథ క్లారిటీగా లేకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ తర్వాతే కథ సరిగ్గా లేక సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఒక టెన్షన్ ఎండ్ తో పార్ట్ 2 కు హింట్ ఇచ్చినా కాన్ఫిడెన్స్ కోల్పోయిన ప్రొడ్యూసర్స్ సీక్వెల్ కి ముందుకు రాలేదు. ఇక్కడ పార్ట్ 2 ప్లాన్ స్టార్ట్ అయినా పార్ట్ 1 డిజాస్టర్ కావడంతో పార్ట్ 2 ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పటి సినిమాల్లో కథ 2 భాగాల కంటే తక్కువ ఉన్నా కూడా కలెక్షన్లు 2 భాగాలకు రావాలి అనే వ్యూహం ఎక్కువవుతోంది. కానీ బాహుబలి సిరీస్ తో ట్రెండ్ సెట్ చేసిన జక్కన్న సైతం RRR సినిమాను ఒకే పార్ట్లో కథను కన్వే చేశాడు. కానీ ఆ ట్రెండ్ ఫాలో అయ్యే డైరెక్టర్స్ మాత్రం ఒకే కథను 2 పార్టులుగా చేయడం మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ కంటెంట్లో బలముందా లేదా అని థింక్ చేసి అటువైపు ఫోకస్ పెంచితే రిజల్ట్ వేరేలా ఉంటుందని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు పార్ట్ 2 అనేది సరికొత్త మార్కెటింగ్ టెక్నిక్ గా మారింది. కథ పూర్తిగా చెప్పకుండానే కట్ చేసి మొదటి పార్ట్ అయ్యిందనిపించి మిగతాది సెకండ్ పార్ట్ లో చూడమని చెప్తున్నారు. ఈ టెక్నిక్ తో కొన్నిసార్లు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతున్నారు మేకర్స్. ఇది కలెక్షన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు పనికొస్తుందేమో, కానీ నిజంగా ఇప్పుడు వస్తున్న సినిమాలు ఒక కథతో 2 భాగాలుగా సినిమా నిర్మాణం చేయడం అవసరమా అనే అనుమానాన్ని కలిగిస్తున్నాయి. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ మాస్ ఫ్యాన్ బేస్ తో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన సినిమా సలార్ 1. భారీ ఫైట్లు, కావాల్సినంత ఎలివేషన్ షాట్స్ తో హీరోయిజాన్ని పీక్స్ లో చూపించారు. మరి కథ చాలా మిగిలిపోయింది. పార్ట్ 1 యుద్ధానికి ముందు సీజ్ ఫైర్ లా ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎక్కువ. క్లైమాక్స్ లోనే అసలు పాయింట్ స్టార్ట్ అవుతుంది. అదే పార్ట్ 2 సలార్ శౌరంగ పర్వం. దీనికోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. ఒక రకంగా ఇది ఆడియన్స్ సహనానికి పరీక్ష అన్నమాట. సలార్ పార్ట్ 2 పైన బీభత్సమైన హైప్, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా పార్ట్ 1 లో అసలు కథే లేదు అనేది మాత్రం వాస్తవం. కల్కి 2898 AD భారతంలో అశ్వత్థామ నుండి కలియుగాంతంలో కల్కి వరకు పురాణాలకు ఫ్యూచర్ టెక్నాలజీ జోడించి అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కావ్యంగా రూపొందించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. పార్ట్ 1 లో ప్రభాస్, అమితాబ్, దీపిక, కమల్ హాసన్ లాంటి భారీ తారాగణం ఉంది. పార్ట్ 1 లో పాత్రల పరిచయమే ఎక్కువ. దాంతో కథనం తగ్గింది అనే విమర్శ ఉంది. కథ సీరియస్ గానే ఉన్నా కల్కి 1 లో అసలు స్టోరీ మొదలు కాలేదు. కానీ సినిమా మాత్రం వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు రాబట్టింది. మిగతా కథ ఎక్కడా అంటే సినిమా చివర్లో పార్ట్ 2 లో చూడమన్నారు మేకర్స్. పార్ట్ 2 లేకుండా ఈ ప్రయాణం అసంపూర్తే. సలార్, కల్కి భారీ వసూళ్లు రాబట్టిన పార్ట్ 1 నిజంగా సంపూర్ణం కాదు. ఇప్పుడు పార్ట్ 1 ఓ సినిమా కాదు, ట్రయల్ వర్షన్ లా మారిపోయింది. సలార్ లో మొదలైన యుద్ధం, కల్కిలో అసలైన కథ అన్ని పార్ట్ 2 లోనే. సినిమా ఎంటర్టైన్మెంట్ లా కాకుండా పూర్తిగా వ్యాపార వ్యూహంగా మారిపోయింది. కథ పూర్తిగా చెప్పకుండానే బ్రేక్ ఇచ్చేస్తున్నారు. భారీ ప్రమోషన్స్, హీరో ఫ్యాన్ బేస్, ఫస్ట్ పార్ట్ చివర్లో క్యూరియాసిటీ పెంచే సీన్ వేసి పార్ట్ 2కి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కలెక్షన్స్ డబుల్ చేయాలి అన్న వ్యూహం ఆయా సినిమాల మేకర్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక కథ పూర్తిగా చెప్పకుండానే పార్ట్ 1 చూపించడమే నిజమైన బలి అంటూ ఫీల్ అవుతున్నారు సినీ లవర్స్. సినిమా అంటే ఒకప్పుడు అద్భుతమైన కళారూపం, కానీ ఇప్పుడు స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒక సినిమాగా మొదలై ఇప్పుడు సీక్వెల్స్, ప్రీక్వెల్స్, ఫ్రాంచైజీస్, చాప్టర్స్, యూనివర్స్ అంటూ రకరకాల మార్కెటింగ్ టెక్నిక్స్ ట్రెండింగ్లోకి వచ్చాయి. ఇది స్టోరీ చెప్పే శైలేనా లేక స్టోరీ అమ్మే వ్యాపార మంత్రమా? పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ లా, పార్ట్ 2 సెకండ్ హాఫ్ లా మారిపోతున్నా ప్రేక్షకుడికి మాత్రం పూర్తిగా తృప్తినిచ్చే కథలే కావాలి. బాహుబలి పార్ట్ 1 క్లైమాక్స్ ప్రశ్నతో నెట్టుకొచ్చింది. అలాగే పార్ట్ 2 కూడా అంతకు రెట్టింపు సాటిస్ఫై చేసింది. ఈ టెక్నిక్ ను వాడుకుని సక్సెస్ అయిన సినిమాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. బాహుబలి 2 సక్సెస్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంను కదిలించింది. తన 30 ఏళ్ల కళ పొన్నియిన్ సెల్వన్ను తెరకెక్కించవచ్చు అనే కాన్ఫిడెన్స్ పెంచింది. రాజరాజ చోళుని మహాగాథ ఒకే సినిమాలో చెప్పలేనంత గొప్ప చరిత్ర. అందుకే 2 పార్టులుగా తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకున్నాడు ఈ క్రియేటివ్ జీనియస్. PS1 పాత్రల పరిచయం, అంతర్గత కుట్రలు, రాజకుమారుల పొలిటికల్ డ్రామా చూపించి 500 కోట్లు కొల్లగొట్టాడు. వెంటనే PS2 కథను క్లైమాక్స్, భావోద్వేగాలు, గొప్ప మ్యూజికల్ హైప్ ఇచ్చి పార్ట్ 2తో 330 కోట్లు రాబట్టగలిగాడు. ఇక్కడ పార్ట్ 1 బలంగా నిలబడింది. PS2 కథను పూర్తి చేసింది. AR రెహమాన్ మ్యూజిక్, మణిరత్నం నెరేటివ్ స్టైల్ క్లాస్ ఆడియన్స్ కి నచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ లో పార్ట్ 2 కొరకు పార్ట్ 1 బలైపోలేదు. అలాగే 2 భాగాలు అని చెప్పడం వలన అద్భుతమైన కథను ఆవిష్కరించినట్టయింది. శంకర్ దర్శకత్వం, రజనీకాంత్ డబుల్ రోల్, ఐశ్వర్యరాయ్, రోబో ప్రేమ కథ, ఫిలాసఫికల్ మెసేజ్ తో ఆకట్టుకుంది రోబో. ఆ టైంలోనే 290 కోట్ల గ్రాస్ తో ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. తర్వాత రోబో 2.0 800 కోట్లు వసూళ్లతో హ్యూజ్ సక్సెస్ సాధించింది. ఇక్కడ 2 భాగాల మధ్య 8 ఏళ్ల గ్యాప్ ఉన్నా
పార్ట్ 1 రజనీ పర్ఫార్మెన్స్, రెహమాన్ మ్యూజిక్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ తో మెస్మరైజ్ చేస్తే పార్ట్ 2లో రజనీ హీరోయిజం, అక్షయ్ కుమార్ విలనిజం, అద్భుతమైన విజువల్స్, సోషల్ మెసేజ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు డైరెక్టర్ శంకర్. ఇక్కడ పార్ట్ 1లో ఒక స్టోరీ నరేట్ చేస్తే పార్ట్ 2 మరొక సరికొత్త థీమ్ తో తెరకెక్కింది. ఇక్కడ పార్ట్ 2 కోసం పార్ట్ 1 బలి కాలేదు, కథ కొనసాగింపుతో పాటు ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టింది. 2022లో వచ్చిన శాండిల్వుడ్ సంచలనం కాంతారా. ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా చర్చ. దేవుడు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పద్ధతులు ఇవన్నీ సమపాళ్లలో మిక్స్ చేసి సర్ప్రైజ్ హిట్ కొట్టాడు హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. కేవలం 15 కోట్ల బడ్జెట్తో 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియా రేంజ్లో మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. కాంతారా పార్ట్ 1 హ్యూజ్ సక్సెస్ కావడంతో కాంతారా చాప్టర్ 1 అంటూ దానికి పార్ట్ 2 ప్రీక్వెల్ ను నిర్మిస్తోంది హోంబలే ఫిలిమ్స్. కాంతారా చాప్టర్ 1లో మూల కథ చూపించబోతున్నారు. ఇక్కడ పార్ట్ 1లో కథను పూర్తిగా చెప్పారు. ఆ కథను పార్ట్ 2లో కొనసాగించట్లేదు, కానీ పార్ట్ 1కి ముందు ఏం జరిగింది అనేది పార్ట్ 2 కాంతారా ప్రీక్వెల్లో చెబుతున్నారు.